మీ పిల్లలు అడుగుతున్నారు, హస్బెండ్ అడుగుతున్నారు అని స్నాక్స్కి ఎప్పుడు చేసేవే కాకుండా ఈ సజ్జబూర్లు చేసి పెట్టండి. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. లాస్ట్ వరకు చూడండి, కొన్ని టిప్స్ కూడా చెప్పాను. ఫస్ట్ టైమే చేస్తున్నాను కదా, సో కొంచెం క్వాంటిటీయే చేద్దాం, బాగా కుదిరితే అప్పుడు చేసుకోవచ్చు కదా అని కొంచెమే నానపెడుతున్నాను. ఈ కప్పుతో 2 కప్స్ తీసుకుంటా. ఇప్పుడు వీటిని నీట్గా వాష్ చేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇదిగోండి, వాష్ చేసుకొని పెట్టేసుకున్నాను. సజ్జల్ని నీట్గా ఎండలో బాగా ఎండిపోయినంత వరకు ఎండపెట్టేయాలి. తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పిండైనంత వరకు మనం మిక్సీ పట్టుకోవాలి. మనం 2 కప్స్ సజ్జలు తీసుకున్నాం కదా, 1 కప్ కన్నా కొంచెం తక్కువ బెల్లం తీసుకొని కొంచెం వాటర్ వేసి నీట్గా వడకట్టుకోవాలి. సో దట్ మనకి ఏమైనా రాళ్ళు ఉంటే పోతాయి. సజ్జపిండిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. దాంట్లో కొంచెం కొబ్బరి పొడి వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే కనుక నువ్వులు కూడా యాడ్ చేసుకోండి. కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని బెల్లం వాటర్ తీసుకున్నాం కదా, దాన్ని వేడిగా ఉన్నప్పుడే కొంచెం కొంచెంగా పోస్తూ పిండిని మరీ చపాతీ పిండికి కలిపినట్టు గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం సేపు పిండికి రెస్ట్ ఇచ్చేస్తే అది కొంచెం జిగురుగా వచ్చి మనము పూరీలు ఒత్తుకున్నప్పుడు బూరెలు ఒత్తుకున్నప్పుడు ఎరగకుండా నీట్గా వస్తాయి అన్నమాట. ఈ విధంగా కలుపుకుంటే సాఫ్ట్గా నూనె కూడా పీల్చకుండా వస్తాయి. తర్వాత ఒక కడాయి తీసుకోవాలి. దాంట్లో మనం బూరెలు వేయడానికి ఎంత నూనె అయితే సరిపోతుందో అంత నూనె వేసుకొని ఫ్లేమ్ని హైలో పెట్టుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే మనం బూరెలు వేయాలి. బూరెలు వేసిన తర్వాత ఫ్లేమ్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలి. పాల ప్యాకెట్ కవర్ ఉండిద్ది కదా, అదైనా లేదు అంటే ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ఉండల్లా చేసుకొని ఆ ఉండని ఒక 1/2 ఇంచ్ మందం ఉన్నట్టుగా మనం ఒత్తుకోవాలి. నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు ఒక్కొక్కటిగా వేసుకొని ఒక బూరె పొంగిన తర్వాత మాత్రమే మనం ఇంకొక బూరెని వేసుకోవాలి. ఆ బూరె పొంగాలి అంటే ఆయిల్ని కొంచెం పూరి మీద వేసినట్టుగా బూరె మీద కూడా కొంచెం ఆయిల్ని ఇలా వేస్తూ ఉంటే ఆ బూరె అనేది పొంగుద్ది. బూరె అనేది ముక్కుపొడి రంగు వచ్చిన తర్వాత, మంచి కలర్ వచ్చిన తర్వాత మనం బయటకు తీసుకోవడమే. అంతేనండి, సజ్జబూర్లు చాలా ఈజీగా అండ్ టేస్టీగా 3 to 4 స్టెప్స్లోనే మనం ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. పిల్లలకి ఒకసారి ఇలా చేసి పెట్టండి, అస్సలు వదలరు, చాలా ఇష్టంగా తింటారు. సజ్జల్లో పీచు పదార్థం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఉంటాయి. మన బాడీకి చాలా మంచిది. సజ్జల్లో విటమిన్ బి కూడా ఉంటుంది. సజ్జలు యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తాయి. షుగర్ ఉన్న వాళ్ళు కూడా కళ్ళు మూసుకొని తినేయచ్చు వీటిని. ముఖ్యంగా సజ్జలకి వేడి చేసే గుణం ఉండిద్ది కాబట్టి వీటిని మనం చలికాలం కానీ వర్షాకాలం కానీ తీసుకోవడం చాలా మంచిది. ఇంకెందుకు లేట్, మీరు కూడా ఈ పాతకాలం వంటని మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టేయండి. హెల్త్కి హెల్త్, వెల్త్కి వెల్త్, చాలా ఇష్టంగా తింటారు. మిమ్మల్ని పొగడకుండా అస్సలు ఉండలేరు.